హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వివేక్ సింగ్ బుక్లోని 450 MCQలో 7th క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ద బెస్ట్ రిప్రజెంటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్. సో మన కంట్రీలో ఉన్న పీపుల్ వెల్ఫేర్ని ఈ 4 స్టేట్మెంట్లలో ఒక స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది, మనం వెల్ఫేర్గా ఉన్నాము అని. అది ఏం ఆప్షన్ అడుగుతున్నాడు. సరే, 4th ఆప్షన్ నుంచి వద్దాం. జనరల్గా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎగ్జాక్ట్ చెప్పకపోయినా కానీ జనరల్గా అంటే మనం ఎక్కువ సంపాదిస్తున్నాం అంటే, పీపుల్ ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు వెల్ఫేర్గా ఉన్నారు అని అనుకుందాం. అజంప్షన్, సంపాదన. సో మనకు సంపాదిస్తున్నాము అంటే పర్ క్యాపిటా ఓకే మన మీద వస్తుంది, నేషనల్ ఇన్కమ్ కూడా పర్ క్యాపిటల్ నేషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఈ ఆప్షన్లలో చూద్దాం మనం. పర్ క్యాపిటల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్ అన్నాడు. 4th ఆప్షన్కి వస్తే పర్ క్యాపిటల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అన్నాడు. దీని మీనింగ్ ఏంది? ఈ జీడిపిలో మనకు జీడిపి అంటే డెఫినేషన్ ఏంది? డొమెస్టిక్ కంట్రీలో ఎయిదర్ ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ డొమెస్టిక్ కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్. సో ఇక్కడ మనకు ఫారినర్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఫారినర్ మన ఇండియా లోపలనే 100 రూపాయలు సంపాదించిండు, నేను 10 రూపాయలు మాత్రమే సంపాదించిన, నాకు టోటల్ జీడిపి 110 అయింది. పర్ క్యాపిటల్ జీడిపి అంటే యావరేజ్ చేస్తే సరిపోతుంది పాపులేషన్. సో 55 అంటే నేను సంపాదించింది 10 రూపాయలే, అకార్డింగ్ టు పర్ క్యాపిటల్ జీడిపి ఎంత, నేను సంపాదిస్తుంది 55 అన్నాడు. ఇది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ని ఇండికేట్ చేస్తుందా? ఇది కరెంట్ ప్రైజెస్, మళ్ళీ దీంట్లో ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఇది కాదు. సో పర్ క్యాపిటల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, సిమిలర్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్లో ఇప్పుడున్న ఈ 100 రూపాయల వాల్యూ మేబీ కాన్స్టెంట్ ప్రైస్లో తీసుకుంటే 50 రూపాయలు అవుతుండొచ్చు. నేను సంపాదించే వాల్యూ ఒక 4 రూపాయలు అవుతుండొచ్చు. పర్ క్యాపిటల్ అన్నాడు కాబట్టి బై 2 చేస్తాం, ఇద్దరమే ఉన్నాం కాబట్టి. 54 అంటే 27 రూపాయలు. ఈచ్ ఇండివిజువల్ 27 సంపాదిస్తాడని చెప్తున్నాడు పర్ క్యాపిటల్ జీడిపి లెక్క. నేను సంపాదించేది 4 రూపాయలు. సో ఇది డిఫైన్ చేస్తుందా? చెయ్యదు. 3rd ఆప్షన్, పర్ క్యాపిటల్ నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఓకే, మన ఓన్లీ నేషనల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. బట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అన్నాడు. కరెంట్ ప్రైజెస్ అన్నప్పుడు కరెంట్ ప్రైస్లలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కరెంట్ ప్రైజెస్లో ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్, అది నీకు ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పారు. ప్రీవియస్ వీడియోలో చెప్పిన కరెంట్ ప్రైజెస్ ఎట్లయినా ఎఫెక్ట్ అవుతాయని. సో ఇది ఇన్ఫ్లేషన్ వల్ల కూడా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఇయర్ నేను 100 రూపాయలు సంపాదిస్తున్నా, నెక్స్ట్ ఇయర్ నేను 120 సంపాదిస్తున్నా అంటే ఈ 20 రూపీస్ మేబీ నా ప్రొడక్షన్ వల్ల రావచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ వల్ల రావచ్చు. ప్రొడక్షన్ వల్లనే వచ్చిందని మనం చెప్పలేం. సో కరెంట్ ప్రైజెస్ కూడా రాంగ్ ఆన్సర్. కాన్స్టెంట్ ప్రైజెస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మన నేషనల్ వాళ్ళే ఉన్నారు ప్లస్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో ఎగ్జాక్ట్ నువ్వు ఎంత ప్రొడక్షన్ చేస్తావు అనేది కాన్స్టెంట్ ప్రైజే చెప్తుంది. ఎగ్జాంపుల్, ఈ 10 మ్యాంగోస్ ఈ ఇయర్ సంపాదించిన, ప్రొడక్షన్ చేసిన, దాని ప్రైస్ బేస్ ఇయర్ 10 ఉంది, 100. నెక్స్ట్ సేమ్ బేస్ ఇయర్ ప్రైస్ 10 ఉంది, నేను 12 మ్యాంగోలు ప్రొడ్యూస్ చేసిన, 120. సో ఇది ఎగ్జాక్ట్ చెప్తున్నాం. ఈ 20 రూపాయలు పెరిగింది ఎందుకు అంటే ప్రొడక్షన్ వల్ల. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ యూజ్ వల్ల. సో ఇది మాత్రమే కరెక్ట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటా.